ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మొక్కల్లో చేసిన కొన్ని పనులు చూపిస్తూ ఉంటానండి. నేను మొక్కల గురించి ఈ టానిక్ని అయితే తయారు చేశానండి. ఏంటనుకుంటున్నారా, ఈ టానిక్ ఏమీ లేదండి. మనం తొరకలు ఓ పక్కన ఉంచుకుని ఒకసారి వెన్నపూసకి మజ్జిగ చేసుకుంటాం కదండి. చేసుకున్నప్పుడు వచ్చిన మజ్జిగ వస్తుంది కదా, ఆ మజ్జిగ లేకపోతే మజ్జిగ మంచిగా ఫ్రెష్గా ఉండి అంటే 3-4 రోజులు చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదండి. అవి మనం తాగిన తర్వాత అంటే చేసుకున్న వెంటనే మనం అలా ఉంచేస్తే పైన తేట వస్తుంది కదండి. ఆ నీళ్ళు తర్వాత మనకు ఏదైనా అన్నం మిగిలితే అన్నం అందులో వేసేస్తే మనం మెత్తగా ఇలా చేతులతో నలిపితే నలిగిపోద్దండి. అలాగే మనం ఎప్పుడైనా పాలు లాస్ట్లో అంటే బాటిల్ పాలు పోసేసుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని నీళ్ళు పోసి చిలకరించిన పాలు అందులో వేసి ఒక 3 రోజులు అలా ఉంచండి. తర్వాత ఇలా మొక్కలకి ఇస్తే చాలా బాగుంటుందండి. ఈ మధ్య నా మొక్కలకి శ్రద్ధ చేయట్లేదు అనిపిస్తుంది. అందు గురించి వాటిని కలుపది తీసండి. అందులో కొన్ని మొక్కలు, ఈ మొక్కలన్నీ నా కుండీల్లో మొక్కలండి. మా ఆడబడుచు తెచ్చిందండి మొక్కలు, చిన్న మొక్కలు. మొన్న జాతరకు వచ్చినప్పుడు వాటిని చేలో వేయమని. అది అలాగే దానిమ్మ మొక్క నా దాంట్లో చాలా ఏపుగా పెరిగిపోయిందండి. అది నేలలో వేస్తే బాగా కాస్తుందని ఇప్పుడు వర్షానికి తడిచి ఉన్నది కదండి కుండీలు అవి కూడా, దాన్ని వేళ్ళు పళ్ళంగా కుండీలోంచి మొత్తం తీసేసానండి. తర్వాత పొనగంటాకు కూడా అక్కడ అసలు కనిపించట్లేదు చేలో ఫామ్ హౌస్ దగ్గర. అందు గురించి నా కుండీలో పొనగంటాకు కూడా అక్కడ కొన్ని పెడదామని ఈ విధంగా అన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నానండి. అంటే నేను ఏం చేస్తూ ఉంటానంటే అక్కడ లేని మొక్కలు ఇక్కడ కుండీల్లోంచి అంటే ఇక్కడ విత్తనాలు అవి పెడతానండి కుండీల్లో. ఒకసారి పనస మొక్క కూడా పనస గింజ పెడితే పనస మొక్క పెద్దదైందండి. నా చేలో వేసాను, అది కూడా చాలా హెల్తీగా ఉంది. అలాగే నేను ఇక్కడ కుండీల్లో పెంచి కొన్ని మొక్కలు పట్టుకెళ్ళి అక్కడ కూడా వేస్తూ ఉంటానండి. ఇది మల్లెంటండి, మీకు గుర్తుందా? ఒకసారి నేను అలా బజార్కి వెళ్తుంటే పిల్లలు ర్యాలీ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి కాసేపు మాట్లాడితే వాళ్ళు నాకు మొక్కని గిఫ్ట్గా ఇచ్చారని చెప్పాను కదండి మల్లెంటిని. ఆ మల్లెంటిని ఈరోజు ఇలాగ కుండీలో వేస్తున్నానండి. అంటే నాకు ఫామ్ హౌస్ దగ్గర చాలా మల్లెంట్లు ఉన్నాయండి. కాబట్టి ఇంకా అక్కడికి పట్టుకెళ్ళి వేయకుండా నాకు గుర్తుగా అంటే వాళ్ళు ఇచ్చిన గుర్తుగా ఇక్కడ వేసి ఎప్పుడైనా ఒక మల్లెపువ్వు పూస్తే దాన్ని కూడా చూసుకుని నేను ఆనందించాలని ఫామ్ హౌస్లోకి అస్తమాని వెళ్ళలేం కదండి. కాబట్టి ఇందులోనే ఇక్కడ ఇలా వేసుకుంటున్నానండి. ఈరోజు అంటే వర్షం కురిసి ఉందేమో, చక్కగా మనం గడ్డి అది ఏమన్నా ఉన్నా కానీ కలుపు అది పీకినా వెంటనే వచ్చేస్తుందండి. అంటే పాపం మొక్కలు వేస్తామా అండి, కొన్ని రోజులు వాటిని పట్టించుకోకపోయినా ఆ ప్రకృతికి అలా బతుకుతూ ఉంటాయండి. మన పోషణ ఇస్తే హెల్తీగా ఉంటాయి, లేకపోయినా ఉంటాయండి. పాపం బాగా మనం చూడకపోతే అవి కూడా వాలేసేస్తాయి, అలా ఉంటుందండి. కాబట్టి అప్పుడప్పుడైనా ఇలా పట్టించుకుంటూ ఉండాలంటే రోజువారీ జీవితంలో మనకి కొన్ని బిజీ పనులు ఉంటాయండి. అలాంటప్పుడు మనం వదిలేవలసి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైనా ఇలా పట్టించుకుంటే మళ్ళీ అవి బాగుంటూ ఉంటాయండి. ఈ విధంగా మల్లెంటనైతే నేను అలాగ కుండీలో అయితే ఇలా పెట్టానండి. ఈ విధంగా పెట్టిన తర్వాత నా కుండీలో దానిమ్మ మొక్క, పెద్ద దానిమ్మ మొక్క అయిపోయింది కదండి, అది తీసి కారులో పెట్టుకున్నానండి అక్కడ వేయడానికి. ఆ మట్టి చూడండి చేతులకి ఎలా ఉందో, మట్టి మనిషినండి నేను అన్నట్టు గుర్తొచ్చింది. తర్వాత మొక్క వేసిన తర్వాత కవర్నండి, ఆ పక్షులకి వాటర్ పెట్టే కుండీ అండి అది. ఆ కుండీ ఇప్పుడు వర్షం వస్తుంది కదా నిండిపోయింది. అక్కడ కవర్ని శుభ్రంగా కుండీలో ఆ మట్టి అంతా శుభ్రం కడిగానండి. అంటే మనం అలా కట్ చేసుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్టు పడేయకూడదండి ఆ కవర్ని, ఎందుకంటే అది భూమిలో కలవదు కదా. అలాగా నేను వాష్ చేసిన తర్వాత దాన్ని ఆరబెట్టడానికి ఒక కుండీ కింద అలా పెడుతున్నానండి. అది ఆరిపోద్ది. ఆరిపోయిన తర్వాత పొడి చెత్తలో వేస్తానమాట అండి, అది రీసైక్లింగ్ పంపించడానికి. మనం అలా శ్రద్ధ చేయాలండి. అంటే మొక్కల్ని పెంచడమే కాదు, ఆ మొక్కలకి హాని కలిగించి ఈ ప్లాస్టిక్ని కూడా భూమిలో కలవకుండా మనం చూసుకోవాలండి. ఇలాగ దానిమ్మ మొక్కని అక్కడ వెళ్ళిన తర్వాత ఇలాగ వేసానండి. తర్వాత నీళ్ళు కూడా పోసాను. అసలు ఎన్నో పనులు చేశానండి. ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఎన్నో మొక్కలు వేశాను. అక్కడ మొన్న చాలా మొక్కలు వేసి వచ్చానండి. అవన్నీ ఎలా ఉన్నాయంటో చూసుకున్నాను. ఫామ్ హౌస్లో కూడా కొన్ని పనులు అంటే మొన్న వంటది చేసి వచ్చాం కదండి, అన్నీ కూడా క్లీన్ చేసుకుని అలా పెట్టొచ్చాం. మళ్ళీ ఒకసారి అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకొని మొక్కలను చూసుకుని వచ్చానండి. సీతాఫలాలు ఎంత బాగున్నాయోనండి. మొన్న సీతాఫలాలు కోద్దామంటే కళ్ళు ఎడలేదని అనుకున్నాను. అవి కూడా ఎవరో కోసారు. ఈ గులాబ్ జామ్ కాయలు మొన్న వెళ్ళినప్పుడు కొయ్యాలంటే 10 రోజుల క్రితం అండి, అప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి, దోరగా లేవని కొయ్యలేదు. 10 రోజులు పోయిన తర్వాత వెళ్తే అసలు ఈ వర్షానికి మొత్తం అన్నీ కూడా తయారైపోయి కింద పడిపోయి అవి ఉన్నవి కూడానండి డాగు కింద వచ్చేసినాయి అనమాట ఈ వర్షానికి. ఆ విధంగా అంటే చాలా పనులు, అసలు ఒక 4 గంటలండి చాలా బిజీగా పనులు చేసుకుని లాస్ట్లో వచ్చేటప్పుడు ఈ వీడియో తీసానండి. చాలా మొక్కలు అంటే ఈ కుండీలో పట్టుకెళ్ళిన మొక్కలన్నీ నాటాను. అవన్నీ బోల్డ్ పనులండి చేసుకుంటా. కానీ అప్పుడు వీడియో తీస్తే అస్సలు పని అవ్వదండి. అందు గురించే లాస్ట్లో ఏదో కొంచెం నేను హార్వెస్ట్ చేసుకున్నప్పుడు
ఏదో తీసానండి. అలాగే మనం రేపు అంటే లక్షవారం రోజు వెళ్ళాననమాట. శుక్రవారం ఈరోజు పూజ చేసుకోవడానికి ఈ పువ్వులన్నీ కూడా నేను ఇలాగ ఇక్కడ మందార మొగ్గలు అవి కోసుకుంటున్నానండి. ఇవన్నీ కోసుకుని ఇలా తెచ్చుకున్నాను అనమాట. అంటే అక్కడ మొన్న చూడండి పనులు చేశాను కదా, కజ్జికాయలు చేశాను, తర్వాత చక్కడాలు అరిసెలు అవి కూడా వండానండి. ఆ తర్వాత మొక్కలు నాటించాను. ఆ వీడియో పెడతానన్నాను, అది అలా డిలే అయిపోతుందండి, కానీ పెడతాను ఒకరోజు. ఈ తాత అండి అసలు శంఖం పూల మొక్క నా కుండీలో ఉన్న మొక్కను తీసుకెళ్ళి అక్కడికి వేస్తే లాస్ట్ ఇయర్ అసలు ఎంత ఏపుగానో పెరిగి షెడ్ మీదకి పాకుతుందండి. ఎంత హెల్తీగా ఉందో మొన్న కోసినప్పుడు మీరు చూసుంటారు. కానీ ఆ తాత అండి దాన్ని కట్ చేసేస్తే మొత్తం ఎండిపోయిందండి మొక్క. చాలా బాధ వచ్చింది. అదేదో పిచ్చి మొక్కలాగా కట్ చేసేసాడు. ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మందార పువ్వులు అవి కూడా చక్కగా పూసినాయండి. ఇంకా నేను లిల్లీ మొక్కలు అవి కుండీలో ఉంటే లిల్లీ ఆ కింద ఈ లిల్లీ ఇవి ఉంటాయి కదండి దుంపలు, ఆ దుంపలు కూడా కొంత నాటించడం అవన్నీ పనులు కూడా చేశానండి. లాస్ట్ ఇయర్ ఇక్కడ చాలా హార్వెస్ట్ కూడా చేశాను నేను. వంకాయలని, పచ్చిమిరకాయలు, అలాగే పాదులు కూడా పెట్టానండి. అంటే ట్రై చేశాను అనమాట ఆర్గానిక్గా పండించడానికి. అప్పుడు కొంత అనుభవం వచ్చిందండి. ఈ సంవత్సరం కూడా మొక్కలు నాటాను. ఆ వీడియోలు అవి పెట్టాలంటే మొన్న ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు వీడియోలు ఈ ఉసిరి మొక్క అండి, కేరళ ఉసిరి అంటారనమాట దీన్ని. ఇది వెంటనే అంటే కోసిన మన్నాడే మనం చేసేసుకోవాలండి, లేకపోతే పాడైపోతున్నాయి. ఇవి కూడా హెల్త్కి మంచిదే. కొబ్బరి ఉసిరికాయ పచ్చడి, లేకపోతే పప్పు ఉసిరికాయ అలావి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత అవన్నీ తెచ్చిన తర్వాత అండి, ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగా వీటికి అవి సెపరేట్ చేసుకున్నాను. పువ్వులకు పువ్వులు అన్నీ కూడా వచ్చేటప్పుడు కోసుకున్నాను కదండి, ఈ విధంగా చేసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే కొంత అనుభవం వచ్చిందండి ఆర్గానిక్గా ఎలా పండించాలనేది. ఈ సంవత్సరం ఇంకొన్ని వేశాను. లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసిన వీడియోలు చూడకపోతే వెనక్కి వెళ్ళి చూస్తే మీకు ఫామ్ హౌస్లో నేను హార్వెస్ట్ చేసినవి అవి కనిపిస్తాయండి. అప్పుడు కూడా ఫుల్గా వీడియోస్ పెట్టలేదు, కొన్ని పెట్టాను అంతే. కానీ కొంత అనుభవం వచ్చింది. అనుభవం మీద ఈసారి కూడా ట్రై చేస్తానండి. ఇదిగోండి నేను అక్కడి నుంచి తెచ్చిన పువ్వులండి. ఈ పువ్వులు కొన్ని మా దేవుడికి అలంకరించుకుని, కొన్ని రేపు శుక్రవారం కదండి అప్పుడు దేవుడికి పూజ చేసుకుంటాను. ఇక్కడ మొన్న నేను పూజ చేసుకున్నప్పుడు కొన్ని ఫోటోలు అయితే తీసాను కానండి, కొంత అలంకరణ ఇంకా సరదాగా అలా ఉంచుకున్నానండి. అక్కడ సాయిబాబాకి అక్కడ ఫోటోలు కొన్ని ఉంటే వాటికి సరదాగా పెట్టుకుంటున్నానండి. అలాగా ఫ్లవర్స్ అవి ఇడిచిన ఫ్లవర్స్ అక్కడ పెట్టి, మందార పూలు ఉన్నాయి కదండి అవేమో నీళ్ళల్లో వేసి మన్నాడు పూజకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను అనమాట. ఈ విధంగా అయితే నేను ఇంటి దగ్గర పూల కుండీలో మొక్కలు, అలాగే అక్కడ కలుపు తీసుకున్నానండి. కొన్ని మొక్కలను తీసుకెళ్ళి అక్కడ వేసాను. అంటే నేను అలాగే చేస్తూ ఉంటానండి. చిన్న చిన్న గింజలు ఇందులో పెడతాను. అవి కొంచెం పెద్ద మొక్క అయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ వేస్తూ ఉంటాను. అలా వేసినవి కొన్ని ఉన్నాయండి, మీకు చూపిస్తాను చేలో. అవన్నీ టైం సరిపోవట్లేదండి. చాలా వీడియోస్ అసలు మధ్యలో అక్కడ ఫామ్ హౌస్ దగ్గర మొక్కలు మొన్న వంటలు చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని వంటలు చూపించలేదు, మొక్కలు వేసినవి చూపించలేదు. అవన్నీ కూడా నెమ్మదిగా పెడతానండి. ఇలాగ తర్వాత మందార మొగ్గల్ని ఇలా నీళ్ళలో వేసానండి. ఆ మన్నాడు చాలా చక్కగా విడిచినవి. అలాగే పూజ కూడా చేసుకున్నాను. ఆ వీడియో రేపు పెడతానండి. ఇప్పుడు ఎక్కువ లెంత్ అయిపోద్దండి పెట్టినా కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి గులాబ్ జామ్ కాయలు డాగులు చూడండి ఎలా ఉన్నాయి అసలు. ఆ డాగుల కింద అంటే వర్షం బాగా తయారైపోయినాయి, వర్షం ఎక్కువ పడిపోయింది, కింద బండి తీయలేదు. నేను కోసాను అయినా కూడా డాగులు అంటే అవి తీసుకుని తినొచ్చండి, చక్కగా మందేని కాయ కదా. ఈ విధంగా అయితే ఉన్నాయండి ఈ కాయలు అయితే. ఈ రకంగా వీటిని ఎలా ఉన్నాయో ఒకటి టేస్ట్ చేశానండి. దీన్ని టేస్ట్ చేస్తే పర్వాలేదండి, బాగానే ఉంది. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి అక్కడ చేలోకి వెళ్ళి చేలో దగ్గర నుంచి వచ్చి ఈ విధంగా అయితే ఇలా తిని టేస్ట్ చూసి మీకు చూపిస్తున్నానండి. చాలా బాగుందండి టేస్ట్. ఎంతైనా మన చేలో కాయ కదండి, సూపర్ ఉందన్నమాట. తర్వాత ఈ పువ్వులు అయితే ఇలా విడిచినాయండి మన్నాడు. ప్రొద్దుట ఈ వీడియో పెట్టానంటే చాలా లెంత్ అయిపోద్ది, కాబట్టి ఈ వీడియో నేను ఎలా పెట్టుకున్నాను, ఫ్లవర్స్ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అవన్నీ వీడియోలు కూడా రేపు పెడతానండి. ఆ వీడియో ఉంటానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో.